జాతికి వారసుడై తన జీవితాన్ని తన వాడకట్టు బ్రతుకుదెరువులన్నింటినీ అక్షరాలుగా కుప్పవస్తున్నటువంటి మహేందర్ అన్న కవిత్వమే ఈరోజు తడగా మనకున్నది, మన ముందున్నది. అయితే ఈ తడ రావడానికి, ఒక అక్షరం రావడానికి ఒక ప్రసవ వేదన అనేటువంటిది అంతరంగంలో జరుగుతూ ఉంటుంది. 1972 ఆగస్టు 15వ తారీఖు నాడు మహారాష్ట్రలో దళిత ప్యాంథర్స్ ఉద్యమం రాకముందు రాజా ధాలే అనేటువంటి ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, వ్యాసం రాస్తూ 25 ఏళ్ళైన సందర్భంగా ఈ దేశంలో స్వాతంత్రం మాకు ఇంకా రాలేదు, ఆ స్వాతంత్రపు జెండాను, ఆ జెండా ముక్కను చింపి మధ్యలో మడత పెట్టండి అన్నాడు. అదే సందర్భాన్ని ఈనాడు గుర్రమెక్కని పరిస్థితి ఉన్నది. ఈరోజు ధైర్యంగా ఊరేగింపు చేయని పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా 2 మామిడి పండ్ల కోసం దళితుల్ని హత్య చేసే సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికీ మరి మంతన్ శంకర్ కావచ్చు, నిజామాబాద్, ఇలాంటి సంఘటనలన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. కడుపు గాలిన వానికే కవిత్వం. కవిత్వం అంటే ఒకప్పుడు ఎండుగన్నారు, పండుగన్నారు, కానీ కడుపు లోపలి బాధనే వారు చెప్పారు. నేను ఎక్కువసేపు సమయం తీసుకోను. ఇక్కడ నుండి మొట్టమొదటి కవితా సంకలనంగా చూసుకున్నట్టయితే జోపాక సుభద్రక్క గారిది, తర్వాత జిలకర సీనన్న గారిది, తర్వాత పసునూరి రవీందర్ అన్నది గారిది. ఆ కోలో మనకు కట్కూరి మహేందర్ అన్న గారు ఉన్నారు. నిజానికి వారి యొక్క ఈ తడ కవిత్వంలోని ఒక చరణంతో ఎలా ముగిస్తావో చూడండి. మొండి తెగింపే గుండె ధైర్యం, రంది పొందే సెడ్డ పాపం, జీవి గంజి బొండిగల పడేదాకా జీవనాలన్నీ మోపుకొచ్చి కొట్లాడాలి, బతుకు సావు సందలు పడే వరకు జీవనం దిమ్మీ చదువు మునుంబట్టాలి. అంటే చూడండి, మొండి తెగింపే గుండె ధైర్యం, ఆ తెగింపు ఇవ్వడానికి, ఆ గుండె ధైర్యం ఇవ్వడానికి అక్షరాలను అందుకున్నాడు. ఆ అక్షరాలు కూడా మరి ఆ వడగాడుపు నా జీవితం అని చెప్పిన గుర్రం జాషువా యొక్క స్ఫూర్తిని తీసుకున్నాడు. కక్క నవల స్ఫూర్తిని తీసుకున్నాడు. బడి పలుకుల భాషను తీసుకోలేదు, పలుకుబడుల భాషను తీసుకొని జీవగంజి బొండిగల పడేదాకా జీవనాన్ని మరి జిద్దుకు కొట్లాడాలని చెప్తున్న కట్కూరి మహేందర్ అన్నకు జై భీములు తెలియజేస్తూ, మరింత పదునైనటువంటి అక్షరంతో అంబేద్కర్ బాటలో సాగడానికి, రాజ్యాధికారం వైపు పోవడానికి, అనేక మోసాలు తెలియజేయడానికి ఈ పుస్తకం మనకి ఒక బోధ చేస్తుంది. ఇది ప్రబోధమవుతుంది. తప్పకుండా దీన్ని అందరూ చదవాలి. ఆ చదువుకున్న దాన్ని ఆచరిద్దాం. థ్యాంక్ యూ.